నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. విజయానికి తొలిమెట్టు మనపై మనకు నమ్మకం ఉండడమే. ఇక చాలా మంది అమ్మాయిలు సవాళ్లు తీసుకోలేరని కెరీర్లో అందుకే వెనకబడుతుంటారని అంటారు. సొంతగా చేయగలమా అనే భయమూ ఎక్కువే. అయితే వాటిని అధిగమించేందుకు కొన్ని సూచనలను ఇవాళ మనం తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు లేటెస్ట్ డిజైనరీ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, నేను శశిని. మాది శ్రీ కలెక్షన్స్ అండి. శ్రీ కలెక్షన్స్లో ఈరోజు నేను క్రిస్టల్స్ కొన్ని మీకు చూపిస్తానండి. గోల్డ్ బీడ్స్తో మనం డిజైన్ చేయించామండి. ఇది మల్టీ కలర్ లాకెట్లో ఉంటుంది. ఇది వచ్చేసి కింద మనకి మొత్తం పర్ల్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి మధ్యలో రూబీ ఉంటుంది. సేమ్ మనకి ఇదైతే ఏది డిజైన్ చేశారో లాకెట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అండి. క్రిస్టల్స్ దీనికి ఇంకా మనం పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పింక్ కానీ మెరూన్ క్రిస్టల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మల్టీ కలర్ మనకి ఉంది కాబట్టి ఏదైనా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాసు అన్నమాట. కాసులో రామ్ పరివార్ కాసు. ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్. ఇది వచ్చేసి మనకి సీజెడ్ ఉంటుందండి. సీజెడ్లో మనకి ఇలా ఒక డ్రాప్ షేప్లో ఇచ్చారు. పైనకు వచ్చేసి మనకి అంతా పర్లో ఉంటుంది. క్రిస్టల్ వచ్చేసి మనకి 3 లేయర్స్ ఆఫ్ క్రిస్టల్ అండి. చాలా ప్లెయిన్గా ఉంటుంది ఇది. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. దీనికి కూడా ఇలా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి. కిందకు వచ్చేసి మనకి కాసు అండి. ఇది మ్యాట్ ఫినిషింగ్ గేరులో ఉంటుంది. ఎలాంటి శారీ పైకైనా మనకి చాలా బాగా సూట్ అవుతుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో అనమాట. గ్రీన్లో మల్టీ కలర్ లాకెట్తో 18 ఇంచెస్ సైజులో రియల్ క్రిస్టల్తో ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సింపుల్గా మనం ఇది వేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందాక చూపించిన దాంట్లోనే ఇది ఆనియన్ పింక్. అది వచ్చేసి మల్టీ కలర్ లాకెట్ అండి. ఇది వచ్చేసి ఫుల్ వైట్ అండి. సీజెడ్ అండ్ డైమండ్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది పైన అంతా మనకి అన్కట్తో స్టోన్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి సీజెడ్ అనమాట. సీజెడ్ అన్కట్తో మనకు పాలతో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి పీకాక్ మోడల్ పెండెంట్ అనమాట. ఇది మనకు ఫుల్ సీజెడ్తో వర్క్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ప్రీమియం క్వాలిటీ, ఫుల్ షైనింగ్గా ఉంది. ఫుల్ రూబీతో మనకి చాలా లుక్, అంటే పైకి ఇటు మనకి పీకాక్ ఉంటుంది, కింద ఒక చిన్న పర్ల్ ఇచ్చారు. ఇంకొక పెద్ద పెండెంట్ అనమాట మనకి. ఇది కూడా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది స్పెషల్గా మనకి మెరూన్ కలర్ లేదంటే మనకి రెడ్ కలర్ అయితే చాలా మంచి లుక్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ పెండెంట్. గేరు పాలిష్లో ఉంటుంది. మొత్తం మనకి ఇది గేరు పాలిష్ అన్కట్లో ఉంటుందండి. చుట్టూ అన్కట్ రూబీతో డిజైన్ చేశారు. ఇది ఓపెనబుల్ అండి. ఓపెనబుల్ కాబట్టి మనం దేనికైనా మనం రిమూవ్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ అండి. మొత్తం ఇప్పుడు మనకి ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. సింపుల్గా దేనికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లాకెట్ వచ్చేసి మనకు మల్టీ కలర్లో ఉంటుంది. కిందకు వచ్చేసి మనకి పర్లో ఉంటుందండి. ఇందులోనే ఇంకొక మోడల్ అనమాట. కిందకు వచ్చేసి మనకి బూటా ఉంటుంది. పైన మనకి చాంద్బాలి మోడల్లో ఉంటుంది. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లాక్ బీడ్స్ అండి. ఇవి కూడాను మ్యాట్లో ఉంటుంది. ఇది ఒక మోడల్ అనమాట. బ్లాక్ బీడ్స్లోనే మనకి లాకెట్ ఇలా వస్తుంది. మధ్యలో చిన్న బూటా ఉంటుందండి. అలాగే చుట్టూ మనకు మ్యాట్ ఫినిషింగ్లో ఇది కూడా మనకి చాంద్బాలి టైప్లో డిజైన్ చేశారు. మల్టీ కలర్ లాకెట్తో చాలా సూపర్గా ఉంటుందండి. 18 ఇంచెస్. ఇది మనకి ఏ సారీ మీదకైనా చాలా లుక్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర రూబీ అనమాట. ఇది ఫుల్ రూబీ కలెక్షన్, రూబీ కటింగ్లో ఉంటుంది. లాకెట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. పైనకు వచ్చేసి సింపుల్గా చిన్న పాల్స్ ఇచ్చారు. చుట్టూ ఇది మొత్తం మనకి రూబీ కలెక్షన్స్తో ఉంటుందండి. ఇందాక ప్లెయిన్లో చూసారు కదా, ఇది కూడా మనకి బీడ్స్లో అనమాట. ఇది కూడా మనకి రిమూవల్ అనమాట. మనం ఈ పెండెంట్ తీసేసుకొని మనం ప్లెయిన్ వాటికి వేసేసుకోవచ్చు, లేదా ఇలా మనం బీడ్స్ ఉన్న వాటికి కూడా వేసుకోవచ్చు అండి. ప్లెయిన్ కూడా బాగుంటుంది. వీటి లుక్ వీటికే ఉంటుందండి. ఇది శారీస్ పైకి అయితే చాలా బాగా సూట్ అవుతుందండి. ఏ శారీకి ఆ శారీ మ్యాచింగ్ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఇది వద్దు అనుకున్నట్టయితే ఇందులో ఏదైనా మీకు మంచి పెండెంట్ తీసుకున్నట్టయితే మంచి పెండెంట్ ఇయర్ రింగ్స్తో కూడా ఇలా కూడా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. లేదు మనకి త్రీ లేయర్స్ కాకుండా మనం 6 లేయర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా 2 లేయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా యూజ్ చేసుకున్నా మనకు క్రిస్టల్ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అందరూ క్రిస్టల్సే యూజ్ చేస్తున్నారండి. సో అండి, ఇది అండి నా దగ్గర ఉన్న కలెక్షన్స్.
చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక అందరికీ సామర్థ్యాలు ఒకేలా ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు సానబెట్టుకోగలిగితే అదేమీ అసాధ్యం కాదు. ఇక మీ పై ఆఫీసర్ మిమ్మల్ని పిలిచి ఏవైనా బాధ్యతలు అప్పగించగానే నేను చేయగలనా అని అస్సలు అనుకోవద్దు. ఒకసారి ప్రయత్నిస్తేనే కదా అందులోని లోటుపాట్లు తెలిసేది. ఏదైనా చేసే ముందు ప్రణాళికతో అడిగేయండి. ఖచ్చితంగా చేయగలను అని ముందు మనసులో అనుకోండి. ఆ పనిని సాధ్యం చేయడానికి అవసరమైన మార్గాలను వెతకండి. అప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మీరు ఇవాళ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ న్యాచురల్ ఫైబర్ స్టోర్లో ఉన్నారు. ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో ఉంది ఇది. ఇవాళ నేను మీకు న్యాచురల్లీ డైడ్ హ్యాండ్లూమ్ రెడీమేడ్ కుర్తాస్ చూపిస్తాను, లేడీస్ కుర్తాస్. యూజువలీ న్యాచురల్లీ డైడ్ క్లోత్స్లో ఏంటి అంటే రెండు విధాలుగా డైయింగ్ అవుతుంది. న్యాచురల్లీ డైడ్ అన్నప్పుడు మనకి ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. పూలు, ఆకులు, వేర్లు, అలాగే నేచర్ నుండి ప్రకృతి సహజంగా లభించే రంగుల నుండి ఆ రంగులు వాడి వాటి నుండి డై చేసిన కలర్లు అనమాట. ఆ రంగులు అద్ది చేసిన చేనేత వస్త్రాలు అనమాట. సో ఇవి రెండు విధాలుగా రంగులు అద్దుతాం. ఒకటి ఏంటంటే నూలుకి రంగులు అద్ది ఆ నూలుని నేసి బట్ట చేస్తాం. ఇంకొకటి ఏంటంటే పూర్తిగా బట్ట తయారైపోతుంది, చేనేత బట్ట, దానికి రంగులు అద్దుతాం. రెండు విధాలుగాను మనం సహజ రంగుల్ని అద్దచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టాప్ ఏంటంటే పైన ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నూలుకి రంగు అద్ది ఆ నూలుతో నేసిన బట్ట అనమాట. ఆ బట్టని ఇక్కడ కసోటి దగ్గర ఇచ్చాము. ఈ బట్ట వచ్చేసరికి పూర్తిగా తెల్ల బట్ట తయారైపోయాక ఆ బట్టకి డైయింగ్ జరిగిందనమాట. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చాం. ముందు వైపు ప్యాచ్ లాగా ఏది వాడాం, వెనకాల అదే ఇచ్చాం అనమాట. ఇది డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. అలాగే ఇంత కంఫర్టబుల్ వేర్ వేసుకోవడానికి ఏజ్తో సంబంధం లేదండి. కాలేజ్ గోయింగ్ పిల్లలు వేసుకోవచ్చు, అలాగే ఆఫీస్ వేర్ లాగా వేసుకోవచ్చు, ఇంట్లో నార్మల్ డైలీ వేర్ లాగా కూడా వేసుకున్నారు. ఎక్కువ మంది చెప్పేది ఏంటి అంటే ఇది ఏ పర్పస్కైనా బాగుంటుంది, జస్ట్ దట్ ఆ చెమ్కి అది లేదు, లేకపోతే పార్టీ వేర్గా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ దానిమ్మ చెక్కుతో చేసిన రంగు నుండి రంగు అద్ది చేసిన చేనేత టాప్ అనమాట. ఫస్ట్ బట్టని దానిమ్మ చెక్కులో నానబెట్టి ఇలా ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ వచ్చేట్టు చేస్తారు. ఆ బట్ట మీద ఈ తుప్పులో నానబెట్టిన బట్ట లేదన్నా ఆ తుప్పు నుండి వచ్చిన రంగుతో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ బట్ట మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. జీన్స్ మీదకి, అలాగే నార్మల్ పలాజోస్ మీదకి కానీ, లెగిన్స్ మీదకి కానీ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండిగో డైడ్ షార్ట్ టాప్ లాంటిది. జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఇండిగోతో డై అయింది. అలాగే ఈ డై బ్లూ కలర్లో ఉండడం, దీనికి కాంబినేషన్ ఇస్తూ ఏంటంటే హ్యాండ్ బ్లాక్ ప్రింట్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. నీస్ దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా మీకు కనిపిస్తుంది. షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసరికి ఏంటంటే మీకు అందంగా కనిపిస్తుంది జీన్స్ మీద వేసుకున్నప్పుడు. ఈ టీ షర్ట్స్ వాటి బదులు వేసుకుంటుంటే అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న టాప్ ఏంటంటే ఖాదీ కాటన్, అలాగే న్యాచురల్లీ డైడ్ హ్యాండ్లూమ్ రెండు కలిపి చేసిన టాప్ అనమాట. నేతలోనే ఇండిగో అలాగే వైట్ రెండు కలిపి నేసిన బట్టతో పైన ప్యాచ్ ఇచ్చాము. అలాగే హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న టాప్ ఏంటంటే ప్లెయిన్ సోబర్ టాప్. చాలామందికి ఏ విధమైన డిజైన్స్, యాక్సెంచుయేషన్ ఏది ఉండకుండా ప్లెయిన్గా సోబర్గా ఉండాలి అంటారు. అలాగే యూజువలీ యోగాకి వెళ్ళినప్పుడు కానీ, లేదు ఏదైనా సింపుల్ ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు టాప్ ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అంటారు. సో అలాంటి సింపుల్ టాప్ దాన్ని బ్యూటిఫై చేయడానికి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ స్టోల్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ స్మాల్ సైజ్ నుండి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, XXL ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. దీనికి తగ్గట్టు బాటమ్ వైట్ కలర్లో కానీ, ఆఫ్ వైట్లో కానీ మ్యాచ్ చేసుకోవచ్చు.
ఆఫ్ వైట్ బాటంతో ఈ చున్నీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ చున్నీ, రెండు వైపులా కూడా మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చి బ్లాక్ పైపింగ్ వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక నా చేతిలో ఉన్నది ఆఫ్ వైట్ ఖాదీ టాప్ లాంటిది, ప్లెయిన్ ఖాదీ క్లాత్, హ్యాండ్లూమ్ క్లాత్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. ఓన్లీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇస్తే ఏంటంటే ఆ ప్రింట్ అందం తెలియదు, దాని మీద లైట్గా గ్రీన్ కలర్తో రెడ్ కలర్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసరికి అది కొత్త రకం డిజైన్ లాగా ఉందన్నమాట. నీ లెంగ్త్ దగ్గర నీ దగ్గర ఇవ్వడం జరిగింది ప్యాటర్న్, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ ఆర్ లైట్ గ్రీన్ కలర్, మరూన్ కలర్ బాటమ్స్తో మ్యాచ్ చేయొచ్చు. ఆఫీస్ వేర్కి బాగుంటుంది, అలాగే డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉన్న న్యాచురలీ డైడ్ హ్యాండ్లూమ్స్ చూశారు. రెడీ టు వేర్ డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి ఫేస్బుక్ పేజ్ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే పేజ్తో మేము ఉన్నాము. ఎప్పటికప్పుడు మా కలెక్షన్ అప్డేట్ చేస్తూ ఉంటాము. చూసారుగా ఫ్యాషన్లో నయా లుక్స్. ఇక పనిలో పొరపాట్లు సహజం. వాటిని ఊహించుకుని తడబడడం, తప్పు చేస్తానేమో అని ఆలోచనతో అసలు ప్రయత్నమే చేయకపోవటం అసమర్థత అవుతుంది. అదే వద్దు. చేసిన పొరపాటు మరోసారి చేయకుండా చూసుకోవటమే మీ విజయానికి తొలిమెట్టు అని. ఇక చెబితేనే చేస్తా, నా పని ఇంతవరకే అనుకుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లే. మీ పరిధిలో మాత్రమే పనిచేయటం అనే తీరు మీ సంకుచిత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగని అన్నీ నెత్తిన వేసుకోవద్దు. కీలక సమయాల్లో ముందడుగు వేసే చొరవ ఉండాలి. ఇక ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. జ్యువెలరీ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అయితే గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇంకా వేరే టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఏమున్నాయి అని చూస్తున్నప్పుడు నాకు మార్కెట్లో ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా కనిపించింది. కానీ లైక్ ఇప్పుడు ఒక మొమెంటం స్టార్ట్ అయిందండి, లైక్ బ్యాక్ టు బేసిక్స్ అని. లైక్ ఫుడ్ తీసుకుంటే వాట్ ఎవర్ మనకి లోకల్గా ఉండే ఫుడ్ అండ్ డ్రెస్సెస్ అలాగా క్లాత్ మెటీరియల్స్ ఇవి చూస్తే వాట్ ఎవర్ హ్యాండ్లూమ్స్, ఖాదీస్, సో మన యోగా అండ్ మన ఆయుర్వేద, సో అలాగా వాట్స్ ఎవర్ మనకి లోకల్గా ఉండేవి అండ్ మనకి లోకల్ ఆర్టిసన్స్ని ఎంకరేజ్ చేసేది ఈ మొమెంటం. అది నాకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ ఐ థాట్ వై నాట్ ఇన్ జ్యువెలరీ, లైక్ వై నాట్ ఇన్ టెర్రకోటా జ్యువెలరీ అని అనిపించింది. నేను టెర్రకోటా జ్యువెలరీ 4 years బ్యాక్ నేను స్టార్ట్ పెడదాము అని అనుకున్నప్పుడు నాకు లైక్ ఈ జ్యువెలరీ ప్రాసెస్ గురించి కానీ ఇది కానీ టోటల్ అవగాహన అయితే లేదు అప్పటికి. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఆల్మోస్ట్ నాకు ఒక 1.5 year టైం పట్టింది. లైక్ ఈ జ్యువెలరీ ప్రాసెస్ ఏంటి అనేసి అండ్ హౌ వీ నీడ్ టు డూ అండ్ స్టెప్ బై స్టెప్ ఎలాగ ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అనేసి చూడడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టింది. మా కలెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై డిఫరెంట్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లో ఉన్న థింగ్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో, లైక్ ఫ్రూట్ అని అంటే మామిడిపింద, సో మామిడిపింద షేప్ పెండెంట్స్ కానీ, సో అలాంటివి అనమాట. సో నేచర్, దాని తర్వాత ఎథనిక్ ఇండియన్ మోటివ్స్ అంటే లైక్ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్, మన రాజస్థానీ రాయల్ రాజస్థానీ ఎలిఫెంట్ డిజైన్స్, అలాంటి వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది. అండ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్ బేసికల్లీ, సో వర్లీ పెయింటింగ్స్, మధుబని పెయింటింగ్స్, దెన్ మినియేచర్ పెయింటింగ్స్ అండ్ రాజా రవివర్మ గారి పెయింటింగ్స్. సో ఈ అన్ని ఎలిమెంట్స్ని మా ప్రోడక్ట్స్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ చేస్తాము. ఇవి కస్టమైజ్డ్ జ్యువెలరీ అండి. దీంట్లో మెయిన్లీ కార్వింగ్స్ అండ్ స్కల్ప్టింగ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం రాధాకృష్ణ పెండెంట్ చూసినట్టయితే, సో కృష్ణ, రాధా అండ్ ద రాధా ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల అండ్ జ్యువెలరీ అండ్ కృష్ణాస్ ఫ్లూట్, సో అదంతా ఒక బేస్ మీద ప్రొజెక్ట్ అయినట్టు ఉంటుందన్నమాట. ఇది చూస్తే ఒక హంస సెట్ అండి. సో ఒక పీకాక్,
పీకాక్ సెట్లో మనం చూస్తే ఈ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఒక యాంటిక్ ఫినిష్ లుక్ వచ్చేలాగా కలరింగ్, అండ్ ద బ్యాక్గ్రౌండ్ కూడా ఆ యాంటిక్ ఫినిష్ని ప్రొజెక్ట్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్, అండ్ ద బీడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సెట్ చూసినట్టయితేనండి, ఈ సెట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్యూజన్ సెట్. ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ మినియేచర్ పెయింటింగ్. సో మినియేచర్ పెయింటింగ్కి కొన్ని మనం లైక్ టెరకోటా ఎలిమెంట్స్ యాడ్ చేసిందనమాట, లైక్ టెరకోటా బీడ్స్, టెరకోటా జుమ్కా, అండ్ లైక్ ఫ్యూ అదర్ ఫైండింగ్స్ అలాంటివి యాడ్ చేసి ఇంకా బ్యూటిఫై చేసిందనమాట. ఈ సెట్ వచ్చి 3D లోటస్ లక్ష్మీ సెట్. దీంట్లో మనం చూస్తే లోటస్ అనేది జనరల్లీ మనం ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్గా ఉంటుంది, లైక్ జనరల్లీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కట్ చేసినట్టు ఉంటుంది. బట్ హియర్ మనం చూస్తే దీంట్లో ఒక 3D షేప్ అనేది, లైక్ ఫ్లవర్ అనేది ఇలాగా విచ్చుకున్నట్టే కనిపిస్తుంది సేమ్, అండ్ అమ్మవారు దాని మీద కూర్చున్నట్టు నీట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక సిగ్నేచర్ పీస్ అండి ఉర్వీ టెరకోటాది. నేను మాస్టర్స్ చేశానండి. సో మాస్టర్స్ చేసి జాబ్ కొన్ని రోజులు చేశాను. దెన్ నా ఫ్యామిలీతో టైం నాకు స్పెండ్ అంత చేస్తున్నట్టు అనిపించలేదు. సో ఇట్ వాజ్ మై డెసిషన్ అనమాట, లైక్ ఐ విల్ టేక్ ఎ బ్రేక్ అని. సో వన్స్ ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత నా హాబీస్ మీద, నా ఇంట్రెస్ట్ మీద నాకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం టైం దొరికింది. ఉర్వీ టెరకోటా నేను స్టార్ట్ చేసిన తర్వాత వన్ హ్యాపీ థింగ్ ఈజ్ నాకు లైక్ ఫ్యామిలీ టైం, క్వాలిటీ టైం నేను స్పెండ్ చేయగలుగుతున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం నా బిజినెస్ని కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. లైక్ నాకు ఎప్పుడైనా కానీ సండే వర్క్ షాప్స్ అండ్ నా సమ్మర్ క్యాంప్స్ అవి ఉన్నప్పుడు, నాకు 7 years బాబు ఉన్నాడండి. సో నేను తనని కూడా తీసుకుని వెళ్తానన్నమాట. సో హీ ఆల్సో ఎంజాయ్స్ డూయింగ్. దెన్ బ్యాంగిల్స్లో కూడా ఫ్యాబ్రిక్ వేరియంట్స్ ఉన్నాయండి. ఇది మన కలంకారీ ఫ్యాబ్రిక్తో చేసిన బ్యాంగిల్ విత్ చిన్న పాంపామ్ ఒకటి అటాచ్ చేసి దీనికి ఇలాగా ఇచ్చాము. అండ్ నేను వేసుకుంది కూడా ఇది కాటన్ థ్రెడ్ బ్యాంగిల్ అండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనం జనరల్లీ చూస్తూ ఉంటాము, కానీ టెర్రకోటాకి బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే అది మోర్ ఎర్తీగా ఉండాలి. సో దిస్ ఈజ్ లైక్ ఎన్ కాటన్ థ్రెడ్ బ్యాంగిల్. ఈ కాటన్ థ్రెడ్ బ్యాంగిల్కి అక్కడక్కడ టెర్రకోటా మోటివ్స్ ఇచ్చాము. ఫెస్టివల్కి అయితేనేమో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఫెస్టివల్ ఐటమ్స్. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దియాస్ అవైలబుల్ ఉంటాయి. పాట్ మీద కృష్ణ అండ్ అలాగా ఉన్న దియా. సో దీన్ని మన దివాళీ అయిపోయిన తర్వాత కూడా దీన్ని డిఫరెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ పెన్ స్టాండ్లో అయినా, అగర్బత్తి స్టాండ్లో అయినా, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కిచెన్ ఆర్టికల్స్ వచ్చేసి లైక్ ఇన్స్టెంట్గా స్పేసెస్ని బ్రైటన్ అప్ చేయడానికి ఉందండి. సో ఇక్కడ చూస్తే లైక్ వీ హ్యావ్ దిస్ కెటిల్, టీ కెటిల్, పెయింటెడ్ టీ కెటిల్. సో ఇది ఒక మన కిచెన్లో ఒక స్పేస్లో పెడితే ఇట్ విల్ ఇన్స్టెంట్లీ బ్రైటన్ అప్. అండ్ అలా కాకుండా మనకి ఇలాగా క్లే జగ్స్ ఉన్నాయి, సమ్మర్ టైంలో బాగా యూస్ చేసేవి. అండ్ వాటిని కొంచెం పెయింట్ చేసి వాల్యూ ఎడిషన్ ఒకటి చేసిన ఐటమ్స్ అన్నమాట ఇవి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్, టిల్ డేట్ కూడా ఉర్వీ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే ఇట్స్ డిజైన్ అండ్ ఇట్స్ క్వాలిటీ. అండ్ బికాస్ ఆఫ్ దాట్ త్రూ అవుట్ ద వరల్డ్ మాకు కస్టమర్స్ ఉన్నారు. ఐ కెన్ సే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు మాకు త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి, లైక్ US, UK, సింగపూర్, దుబాయ్, ఇలా ఆల్మోస్ట్ 9 different కంట్రీస్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. అండ్ మేము వాళ్ళందరికీ షిప్ చేస్తాము. 4 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏది తెలియదు, లైక్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ లేదు. బట్ టుడే ఓకే, అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బట్ స్టిల్ ఈ కాన్ఫిడెన్స్ ఉన్న స్టేజ్ కన్నా రీచ్ అయ్యాను అని అంటే దట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ అండ్ ద ఫోకస్. సో ఐ ఫీల్ విత్ ద ప్యాషన్, ఎఫర్ట్ అండ్ ఫోకస్ కూడా ఉండాలి. దెన్ వన్ మోర్ థింగ్, పేషెన్స్ ఉండాలి. లైక్ కొన్ని ఫీల్డ్స్కి సక్సెస్ తొందరగా వస్తుంది, కొన్ని వాటికి కొంచెం టైం పడుతుంది, లైక్ 2 years or 3 years టైం పట్టచ్చు. సో విత్ పేషెన్స్ అండ్ ఎఫర్ట్ మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే సక్సెస్ అనేది
వస్తుంది. నా బిజినెస్ని నేను ఇలా రన్ చేయగలుగుతున్నాను అని అంటే దాని వెనకాల నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. దే ఆర్ లైక్ మై బ్యాక్ బోన్. మా హస్బెండ్ వచ్చి అన్డివైడెడ్ సపోర్ట్ ఉంది తన దగ్గర నుంచి. లైక్ నాకు ఏది కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా కానీ దే విల్ బీ రెడీ ఫర్ మీ అనమాట. లైక్ మా హస్బెండ్ కానీ మా ఫాదర్ కానీ, సో వాళ్ళ దగ్గర నుంచి చాలా సపోర్ట్ ఉంది. అండ్ మై ఇన్లాస్ కానీ, మా పేరెంట్స్, మై మదర్ అండ్ ఫాదర్, దే రెస్పెక్ట్ మీ ఫర్ వాట్ ఐ డూ. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అండ్ మనకి ప్రతిదీ తెలిసి ఉండకపోవచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా థింగ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నాకు నా కజిన్స్ అండ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేశారు. లైక్ బిజినెస్ టిప్సే కానీ, నాకు ఫోటోగ్రఫీ విషయం, లైక్ ఇంతకుముందు నాకు ఫోటోగ్రఫీ అంత వచ్చేది కాదు. సో నాకు ఫోటోగ్రఫీ విషయంలో అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్లో, సో ఇలా అన్ని విషయాల్లో, లైక్ ఈవెన్ ఇన్ ద డిజైన్స్లో కూడా లైక్ నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేశారండి. సో ఐ సే లైక్ మై ఫ్యామిలీ ఈజ్ మై మోటివేషన్. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో లోటుపాట్లు తెలుసుకొని అవి రాకుండా మీరేం చేయగలరో ఆలోచించుకోవటం వంటివి మిమ్మల్ని అందలమెక్కిస్తాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో విషయం గురించి తెలుసుకుందాం. ఇక అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.